చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. రాష్ట్రంలో జిల్లాల పేర్లు మారుస్తున్న వేళ షర్మిలారెడ్డి గారు ఆవేశపడిపోతూ జిల్లాల పేరు మార్చడం ఏంటి, ఆ జిల్లాకి ఈ పేరు, ఈ జిల్లాకి ఆ పేరు అంటా ఉంది. అసలు ఆ జిల్లాల పేర్లు ఏంటి, ఆ మార్పులు ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జిల్లాల పేర్లు ఏంటి, ఏ జిల్లాకి ఎందుకు మార్చారు, దాని వెనక నేపథ్యం ఏంటి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కడప జిల్లానే వైఎస్ఆర్ కడప కింద మార్చారు. అంత అర్జెంటుగా పెట్టాల్సిన అవసరం లేదు. సర్లే వాళ్ళ పార్టీ ఉంది, ఆయన దివంగత మహానేత అనుకుంటారు, మనందరం మహామేత అనుకున్నా కానీ వాళ్ళు మహానేత అనుకుంటారు కాబట్టి పెట్టుకున్నారు. ప్రజలకు మహామేత. యాక్చువల్గా కొన్ని జిల్లాల పేర్లని వాటికి ఒక హెరిటేజ్, ఆ పేర్లు మార్చడానికి సాహసం చేయకూడదు. ఇప్పుడు ఒంగోలు ఉంది, ప్రకాశం గారి పేరు పెట్టారు, బాగుంది ప్రకాశం జిల్లా అని. అలాగే నెల్లూరు ఉంది, నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా అన్నారు, అది మన రాష్ట్రం కోసం. ఈ రాజశేఖర రెడ్డి గారు ఏం పీకీడని పెడతారు అంటే ఇలాగంటే అది బాధ వచ్చేది. అవును. ఇప్పుడు సరే ఒక పార్టీకి బాగా 2 సార్లు గెలిపించాడు, చనిపోయినాడు, సడన్గా చనిపోయాడు కూడా అందరం బాధపడ్డా, అయ్యో పోపమని. దానికి సార్ పెట్టుకున్నారులే అనుకున్నాం. జగన్ వచ్చిన తర్వాత రకాల మంది అన్ని వైఎస్ఆర్ జిల్లాని పెట్టేశాడు, కడపను లేపేశాడు. ఇక్కడ జిల్లాలు పెరిగినాయి కదా, ఆ జిల్లాలు పెరిగినాడు, జిల్లా పెరిగిన జిల్లాకి ఏదో పెట్టుకుంటే అది పోనీ తప్పులేదు. ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కదండి, 30 జిల్లాలు అయినా చేసాడు కదా, అలా చేసిన దాంట్లో దానికి పేరు పెట్టుకుంటే పర్లేదు. అలా కాకుండా ఉన్నదాన్నే వైఎస్ఆర్ జిల్లా అని పెట్టాడు. ఇక్కడ ఆంధ్ర దగ్గరికి వచ్చేటప్పటికి, కోస్తాలకు వచ్చేటప్పటికి విజయవాడనేమో ఎన్టీఆర్ జిల్లా అని పెట్టాడు. అక్కడేమో ఎన్టీ రామారావు గారు ఉండాలికే అది కృష్ణా జిల్లా ఉంటుంది. యాక్చువల్గా దాన్ని ఎన్టీఆర్ జిల్లా అని పెట్టచ్చు, ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి. అక్కడ కూడా అటు ఇటుగా ఉల్టా ఎటువంటి తెడ్డి రకంలో పెట్టాడు. ఇప్పుడు ఈ పేరు చంద్రబాబు గారు వాళ్ళు తప్పేం చేయలేదు. ఇదివరకు ఏం పేరు ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా వైఎస్ఆర్ కడప జిల్లా అదే ఉండిచ్చారు, అదే పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మార్చిందని వాళ్ళు మార్చి వైఎస్ఆర్ పేరు తీసేయలేదు కదా. ఈ లోపల షర్మిల గారు ఇక్కడ అలా పేరు మార్చకుండా కనీసం అదన్నా ఉంచారు, అది ఇదంతా నిష్ఠూరంగా మాట్లాడతా ఇక్కడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టాలి, అది ఇది అన్నట్టుగా మాట్లాడడం. ఈపి గోకమంటే ఈపే గోకాల. మీ నాన్నదే వైఎస్ఆర్ తీసేయలేదు కదా, మీ అన్నంత నీచులు కాదు వీళ్ళు. ఏంటండి మాలాటం నడితే ఏం చెప్తే మొత్తం తీసి పడేమంటాం. ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏమైనా చేసిన వాళ్ళు కానీ తెలుగు వాళ్ళ ఐకాన్గా ఉన్నవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు పేర్లు పెట్టమని అడుగుతాం. అంతేగాని నిత్యం రక్తతర్పణం చేసి నరహంతులుగా పేరు పొడి చర్చల పేరుతో పైకి పంపించేసి ప్రత్యర్థులందరినీ మొట్టు పెట్టేసిన వాళ్ళకి అవకాశం, దాని పేర్లు ఇవ్వాల్సిన పని లేదు. అంతకన్నా మించిన వాళ్ళు ఉన్నారా అక్కడ. ఏంటంటే వేమన జిల్లా అని పెట్టచ్చు. అవును, కావాలంటే ఇంకా అలాంటి వాళ్ళు బోడం తరికొండ బ్రహ్మంగారు ఉన్నారు, వేరే బ్రహ్మ ఎలాగా చెప్పొచ్చండి. అయితే ఎలాగంటే వాళ్ళ మీద మన కోపంతో ద్వేషంతో చెప్పామంటే ఎందుకు వచ్చిన కోలరా బాబు అని మనం మాట్లాడడం. మరి వాళ్ళు మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడతారు ఇలాంటివన్నీ. నేను ఏంటంటే ఇప్పుడు వీరేశలంగా రాజమండ్రి ఉంది, రాజమహేంద్రవరం అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఎంత తెక్క వ్యవహారం అంటే పైత్యం అంటే ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి అవతల తూర్పుగోదావరి, గోదావరి అవతల పశ్చిమ గోదావరి జిల్లా ఉంటాయి. ఇప్పుడు ఎంత దారుణం అంటే కొవ్వూరు, గోపాలపురం, దేవరపల్లి, తాళ్ళపూడి ఇవన్నీ కూడా తూర్పుగోదావరి అండి. నిడదోలు తూర్పుగోదావరి తెలుసా మీకు? గోపాలపురం దాకా తూర్పుగోదావరి. అదే రాజమండ్రి పార్లమెంట్ పరిధి అంతా కూడా తూర్పుగోదావరి పెట్టాడే. అది బుద్ధి ఉందా అసలు? అది తూర్పుగోదావరి ఏంటి? ఇంకో పేరు ఏదైనా అల్లూరు బాపినీడు నియోజకవర్గం పెట్టుకో, లేదా ఇంకొకళ్ళు పేరు పెట్టుకోండి, లేదా ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా పెద్దలు ఆ ఏరియాలో, వాళ్ళ పేరు పెట్టచ్చు. కాకినాడ జిల్లా పెట్టాడు, రాజమండ్రి అదేమో అల్లూరు సీతారామరాజు జిల్లా అన్నాడు, అది మన్యం. అసలు ఏది ఎలా పెట్టారో తెలియదు, గందరగోళం చేశాడు. కోనసీమ అంబేద్కర్ జిల్లా అక్కడ పెద్ద గొడవల కారణమైపోయాడు. ఇలాగా ఈ జిల్లాల పేర్లలో కూడా రాజకీయం చూసాడు అతను.
అంటే రాజకీయ మాటను ప్రజలు డైవర్ట్ చేసి గందరగోళం సృష్టించి అతని పనులు అతను చేసుకున్నాడు. కష్టాన్ని ఆడలేరు. ఇప్పుడు సాధారణంగా లా అండ్ ఆర్డర్ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రజలు ప్రశాంతంగా ఉండాలరా బాబు, మనం ప్రశాంతంగా పరిపాలన చేసుకోవాలనుకుంటారు. ఇతను కావాలని ప్రజలు రెచ్చగొట్టి ఏదో ఒక అన్రెస్ట్ అది క్రియేట్ చేసేవాడు. ఇప్పుడు కూడా మళ్ళీ పేరు మార్చిన తర్వాత నేనైతే ఏమనుకుంటానంటే కడపని కడపలో ఉంచాను, దేవుని కడప అలా ఉంచితేనే బాగుంటుంది అనుకున్నాను. ఇక్కడ ఎన్టీఆర్ది కొత్తగా పెట్టారు కాబట్టి అది తీయాల్సిన పని లేదు. రాజశేఖర రెడ్డికి దక్కాల్సిన గౌరవం కంటే 1,00,000 రెట్లు ఎక్కువ దక్కేసింది. 1,00,000 రెట్లు ఎక్కువ దక్కేసింది. ఎందుకంటే ఒక ఊళ్ళో 10 బొమ్మలు ఎందుకంటే అడ్డం అవన్నీ. ఇప్పుడు ఎవరన్నా కదిపారు ఎవడన్నా రేమని వచ్చేస్తారు. వాళ్ళంతా అదో రకమైన బ్యాచ్. సరే ఆ విగ్రహాలన్నీ గొడవలకు కారణం అవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతాయంటే సావనేను ఒక్కసారి అలాంటి పెట్టేసిన తర్వాత ఇంక కదపడానికి ఉండదు. అదే ఎన్టీఆర్ యూనిట్ని ఎలా మార్చేది చూడండి. అతను ఇవాళకి ఆ బూట్లు నాకిన బ్యాచ్ దాని పేరు మార్చకుండా ఆ సర్టిఫికెట్లు అలా ఉంచి రకరకాల విన్యాసాలు. ఆ జడ్బీ ఆఫీసులో అతను ఫోటో పెట్టుకోవడం ఇంకా ఇలాంటివన్నీ శాస్త్రలో ఎదటం రెచ్చగొట్టిన వీళ్ళేమైనా చేస్తేనేమో అది ఒక కులం పేరు మతం పేరు ఏమి ఎత్తడం. ఇది బాగా అలవాటైపోయిందండి వీళ్ళకి. వీళ్ళందరినీ కూడా యమదొంగలో ఎన్టీఆర్ వీళ్ళందరినీ వరుసపెట్టి పులుసు వస్తాడు కదా, అలా వేస్తేనే వీళ్ళు దారిలో కొడతారు గోడా పట్టుకుని. ఎందుకంటే వీళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది. తర్వాత ముందు వీళ్ళందరికీ పులుసు చేయాలి. ఫస్ట్ నోరు ఎత్తునల్లా ముఖం పగిలిలా కొట్టాలి. అప్పుడు దాకా దారిలో రారండి. ఇది నేను ముఖం ఏమన్నా అనుకోండి, ఎవరన్నా సరే ఎక్కడో చోట దారిలో పెట్టాలి వాళ్ళని. వాళ్ళని ఎందుకు అలా పెట్టాలంటే వాళ్ళు ఏది సక్రమంగా లేదు. ఒక్కటి కూడా న్యాయంగా మాట్లాడట్లా. ఒక్కటంటే ఒక్కటి న్యాయంగా మాట్లాడట్లా. ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి తప్పు చేస్తాం మొగ మాట్లాడి చెప్తాం మనం, వీళ్ళు తప్పు చేస్తున్నారే బాబు చూసుకోండి. ఇప్పుడు చెప్తున్నాం కదా, కడపలో ఉంచకుండా నేను మళ్ళీ వైఎస్ఆర్ కడపేటా బాబు అంటున్నాం. అంతే కదా. అలాగే వాళ్ళు కూడా అలా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు మార్చుకుంటారు కొద్దిగా. టీడీపీ వాళ్ళు ఈ నాయకత్వం కొంచెం కూటమి ప్రభుత్వంలో నాయకత్వం ఏదైనా చెప్తే వింటారు కదా. వినదగిన ఎవరు చెప్పినా అన్నట్టు వింటారో, మంచి ఉంటే తీసుకుంటారు, లేదంటే పొరా అని వదిలేస్తారు. వాళ్ళు అలా కాదు కదా, అసలు చెవులు మూసేసుకుంటారు, వాళ్ళు చెవులు దూదెట్టేసుకుంటారు వినకుండానే, గోడ తలుపులో వేస్తారు ఆవిడ కనపడకుండా. ఏమైనా నా లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్కి కానీ ఉమ్మడి రాష్ట్రానికి కానీ ఈ వైఎస్ రాజారెడ్డి ఆ సంతానం అందరూ కూడా మనకు తగిలేయారండి. తగులుకున్నారంటారు చూసారా, అలా తగులుకున్నారు అంతే. సంపదను దోచేశారు, అరాచకాలు సృష్టించారు, అల్లర్లు సృష్టించారు, కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య మనుషుల మధ్య గోళ్ళు కట్టేశారు. తామర అంటుకున్నట్టు అంటుకున్నారు. అది ఇంకా అది ఎంత గోక్కున్నా కానీ తీరదో వదలదు. అలాగే వీళ్ళు తగులుకున్నారు. పోనీ ఆయన ఏదో పోయాడు అనుకుంటే మళ్ళీ కొడుకుని కూతుర్ని వదిలేసిపోయాడు. ఇక్కడ ఏంటంటే ఆ కొడుకు మళ్ళీ 5 ఏళ్ళు ఇక్కడ అధికారంలోకి వచ్చేసి 30 ఏళ్ళ వెనక్కి తీసుకుపోయాడు. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చేస్తానంటున్నాడు. ఇవన్నీ అవసరమా మనకి? అడ్డగోలుగా దోచుకుని అక్రమ కేసులు అంటున్నాడు. అది ఇప్పుడు వాళ్ళన్నీ అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కళ్ళ ముందు క్లియర్ కనబడుతున్నా అన్ని అక్రమ కేసులే. లిక్కర్ స్కామ్ చంద్రబాబు చేసాడు అంటారు. అడ్డగోలుగా దోపిడీ దోచుకోవడం ఇలాగ అలా మాట్లాడగలగడం కూడా, అంటే ఆ సిగ్గులేనితనం కూడా ఒక ఇదే. అలా కూడా ఉండగలగటం గొప్పేనండి. డొంక నేర్చినట్టు బొంక నేర్చినట్టు ఉండాలి ఎవరు. అదే రంకు నేర్చినోళ్ళు బొంకు నేర్వరా అంటారు. ఆ టైప్ బ్యాచ్ ఇది. ఇంకొక చర్చ అయితే ఉంది సార్ జనాల్లో. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎత్తకుండా మర్చిపోతేనే ఆ పార్టీకి మనుగడ ఉంటుందని, ఆ పేరు ఎత్తినంతకాలం ఈ అక్రమాలు దుర్మాలు గుర్తొచ్చి కాంగ్రెస్ పార్టీ దగ్గర చేరడానికి అవకాశం ఉండదని చెప్పి చర్చ కూడా జరుగుతూ ఉంది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే షర్మిల రాజన్న రాజ్యం తెస్తాను, మా నాన్న ఆ పేరు ఎత్త కూడా వాళ్ళకి తెలియదు. రాజన్న రాజ్యం అరాచక రాజ్యం. అది రాజన్న రాజ్యం 1.0 అయితే జగన్ 2.0 రాజన్న రాజ్యంలో. ఇప్పుడు 2.5 అంటున్నాడు చూసారు, 3.0 యాక్చువల్గానే. ఆల్రెడీ రాజన్న రాజ్యం చూశారు, ఆ అరాచకం ప్రత్యర్థి పార్టీలు అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి అరాచకం మొత్తం అందరికీ, అబ్బాయి మిమ్మల్ని ఎందుకు వదిలేయాలరా బాబు అని అందరికీ పెట్టాడు, మొత్తాన్ని పెట్టేశాడు రాష్ట్రానికి. కాబట్టి ఇంకా వాళ్ళకి 2.0 3.0 ఉండవు, ఇంకా సీక్వెల్స్ ఉండవు, అక్కడతోటే ఆ స్టాప్. శేషం మిగులుద్దే. ఇంటర్వెల్ దాకా రాజశేఖర రెడ్డి ఇంటర్వెల్ తర్వాత తలపోడు వచ్చేసింది దెబ్బకే. ఇప్పుడు ఆవిడ షర్మిల రాజన్న రాజ్యం పట్టుకొస్తాను అయ్యి అనకూడదు, అసలు వాళ్ళ పేరు ఎత్తకూడదు. వాళ్ళ నాన్న పేరు అనవసరం వాడుకుంటాం. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వాళ్ళ నాన్నకి బాగా ఇది ఉందనుకుని. అందరికీ
చూశారు సంక్షేమం చేసాడు, ఆరోగ్యశ్రీ ఆవిడ కోసం చేస్తారు, అదంతా కాంగ్రెస్ పార్టీ కదా, ఆయన సొంతంగా చేసాడా, ఆయన సొంతంగా ప్రాంతీయ పార్టీయా? ఆ కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్పుకుని 10 ఓట్లు పోయేసిన ప్రయత్నం చేయాలి తప్ప రాజశేఖర పేరు ఎత్తే భవిష్యత్తులో కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ లేకపోతే పోలవరం విషయంలోనూ అప్పట్లో అరాచకం జరుగుతుంది, చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో రాహుల్ గాంధీ స్పందించి ఆయన వచ్చి ఉండి చంద్రబాబు గారికి సపోర్ట్గా రావట్లేదు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమే స్పందించి ఉంటే బాగుండేది, ఏమో ఇతనితో పని ఉంటుందేమో అన్నట్టు వదిలేయారు. మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు వెనకపోతారు, జగన్ ఉండడు, ఇల్లు ఉండరు. అంటే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేర్చుకున్న అదే ఆ ప్రయత్నంలో ఆగారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది అన్నట్టు ఉంది. అతనికే దిక్కులేదు. ఇప్పుడు ఇంకేళ్ళకే సపోర్ట్ ఉంటాడో? మీకు అక్కడ అధికార పక్షము, ప్రతిపక్షము, స్వపక్షము, విపక్షము అన్నీ కూడా వాళ్ళే, కూటమే. ఇక వీళ్ళకి ఛాన్స్ ఎవరు? మళ్ళీ సార్ 11 కూడా రావండి వాళ్ళకి. ఆ పులివెందులు కూడా కష్టమే అంటున్నారు. అసలు మీ మళ్ళీ సార్ అది కూడా రావు. ఎందుకంటే వాతావరణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మకి వెళ్ళి బటన్ నొక్కితే వేస్తారు ఓట్లు అనుకుంటుంది కదా, వీళ్ళు అంతకన్నా బాగా గట్టిగా నొక్కుతున్నారు కదా, బ్రహ్మాండంగా నొక్కుతున్నారు. ఇంకెందుకు వేస్తారు ఓట్లు? ఆయన బటన్ నొక్కి మోసం చేశాడు, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి సంతానం రాష్ట్రానికి తామరలాగా పట్టిందంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.